ఒక్కసారి ఈ మటన్ దల్స తిన్నారంటే ఇంకా లైఫ్ లో మర్చిపోరు. విషయం అర్థమైంది కదా. ఈ రోజు మనం మటన్ దల్స చేయబోతున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్: సొరకాయ, మునకాయ, పచ్చిమిర్చి, ఆనియన్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. కందిపప్పు, పచ్చెనగపప్పు 50-50 గ్రామ్స్. ఇదంతా హాఫ్ కేజీ మటన్ క్వాంటిటీకి. కుక్కర్ పెట్టి దాని నూనె పోసుకుని బిర్యానీ ఐటమ్స్ వేసేయాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకుని ఆనియన్ మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ వేసుకుని మొత్తం ఈ విధంగా కలిపేయాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మటన్ వేసేసుకోవాలి. మన రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసేసుకుని కలిపేసుకుని కూరకి ఉప్పు కారం పట్టేలాగా కాసేపు మగ్గించుకోవాలి. తర్వాత ముక్కలు మునిగేంత నీళ్లు పోసుకుని మీడియం ఫ్లేమ్ లో 5-6 విజిల్ వచ్చాక ఉడికించుకోవాలి. తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న పప్పుని దాంట్లోనే వేసేసి పప్పుని బాగా ఉడికించుకోవాలి. ఇంకా పక్కన ఒక దాకా పెట్టుకుని దాంట్లో తాలింపు ఐటమ్స్ వేసుకుని పచ్చిమిరపకాయ, ఆనియన్ వేసుకుని ఆనియన్ ని బాగా మగ్గించుకోవాలి. మనం ఇందాక కట్ చేసుకున్న మునకాయ, సొరకాయ వేసుకుని 2 వంకాయలు కూడా కట్ చేసి వేసుకుని సరిపడినంత ఉప్పు, కారం, పసుపు వేసుకుని దాంట్లో ఒక గ్లాస్ నీళ్లు పోసుకుని బాగా ఉడికించుకోవాలి. ముక్కలు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు, మటన్ మసాలా, గరం మసాలా వేసుకోవాలి. కాసేపు ఉడికించుకుని ఇంకా ఫైనల్ గా మనం ముందుగా రెడీ చేసుకున్న మటన్ ని, పప్పుని దాంట్లో వేసుకుని కొత్తిమీర వేసుకుంటే మన మటన్ దల్చా రెడీ అయిపోద్ది. ఫస్ట్ దోశలో ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఒక బైట్ తీసుకున్నా. టేస్ట్ మాత్రం మామూలుగా లేదు. అన్నంలో కూడా సూపర్ గా ఉండింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.